హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఏపీలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి ఒక ముఖ్యమైన సమాచారము. మార్చి నెల పెన్షన్ల అప్డేట్స్ గురించి మరియు మార్చి నెలలో కొత్తగా 8,977 మందికి పెన్షన్లు అనేటివి మంజూరు కాబడినవి. సో అవి ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. సో వీడియోని పూర్తిగా చూడండి. సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే ఒకరోజు ముందే పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వము ఒకరోజు ముందు పెన్షన్లను పంపిణీ చేయనుంది. మార్చ్ 1వ తేదీన ఆదివారం ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉండడంతో ఈ నెల 28న అందజేయాలని గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. మరోవైపు 28న పెన్షన్లు అందుకునే వారికి మార్చి 2వ తేదీన పెన్షన్లు ఇవ్వనున్నారు. ఈ నెల 28న పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 62.76 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు 2,725 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుందన్నమాట. అలానే కొత్తగా మంజూరైనటువంటి 8,977 వితంతు స్పోర్ట్స్ పెన్షన్లతో కలిపి మొత్తము 62,76,322 మంది ఉన్నారనమాట పెన్షన్ లబ్ధిదారులు. సో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది పెన్షన్దారులకు ఇంటి వద్దనే పెన్షన్ అందజేయడం జరుగుతుందని సో రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు మంగళవారం ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే ఈ పెన్షన్ అమౌంట్ అనేది అందించబడుతుందని చెప్పడం జరిగిందనమాట. సో ఇంటి వద్దనే సచివాలయం సిబ్బంది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఇక్కడ ఈ సందర్భంగా అయితే తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు 57,808 కోట్లు ఖర్చు చేశామని సో ఇక్కడ మనకు మంత్రి గారు అయితే చెప్పడం జరిగిందండి. సో కాబట్టి ఈ యొక్క మార్చి నెలలో స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎలిజిబుల్ అయినటువంటి పెన్షన్లు వచ్చేసి 8,977 అయితే ఉన్నాయన్నమాట. సో ఈ నెలలో కూడా స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నెలలో 15వ తేదీ లోపల దరఖాస్తులు పెట్టుకున్నట్లయితే మీకు ఒకేసారి ఏప్రిల్ నెలలో పెన్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ల అప్లికేషన్స్ గురించి ముందు రోజుల్లో మీకు వీడియోస్ అనేవి ఉంటాయి. సో తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఈ యొక్క పెన్షన్ల అప్డేట్ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేటివి పోస్ట్ చేయబడతాయి. ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారం ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు వీడియో కంటే ముందుగా సమాచారము సో ఇక్కడ పోస్ట్ చేయబడుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.